बीआरएस के वर्किंग सदर केटीआर ने हुकूमत पर तनकीद करते हुए कहा कि हुकूमत जूनियर एनटीआर की फ़िल्म के एक प्री रिलीज़ प्रोग्राम को भी मुनासिब तरीके से मुनक़िद नहीं कर सके। कहा, आप हुकूमत चला रहे हैं या सर्कस। हाइड्रा की कार्रवाई पर बात करते हुए उन्होंने कहा कि रजिस्ट्रेशन हो जाता है और 3 दिन के बाद हाइड्रा इसे मुनहदिम कर देता है। कहा, दायां हाथ नहीं जानता कि बायां हाथ क्या कर रहा है। उन्होंने कहा कि हुकूमत वीकेंड्स पर हाइड्रा की कार्रवाई कर रही है ताकि अदालत मुदाखलत ना कर सके। केटीआर ने कहा, हम हाईकोर्ट के चीफ जस्टिस से दरख्वास्त करते हैं कि वो इस मामले का खुद नोट ले। उन्होंने कहा कि गरीबों के मकानात पर बुलडोज़र चलाना अच्छा नहीं। कहा, हम हाइड्रा के मुतासरीन के साथ खड़े हैं। केटीआर ने कहा, कोई भी मसला हो हाइड्रा मुतासरीन तेलंगाना भवन आ सकते हैं, हम इनकी कानूनी तौर पर मदद करेंगे। केटीआर ने कहा कि 10 माह के दौरान हैदराबाद की तरक्की के लिए 1 पैसा भी नहीं दिया गया। कहा, आप ही देखें कि हैदराबाद पिछले 10 सालों में कैसा था और अब कैसा है। उन्होंने हैदराबाद में रियल एस्टेट की मार्केट डाउन होने पर भी हुकूमत पर तनकीद की। హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చినా మా మంత్రులు ఆనాడు స్వయంగా కూర్చొని దగ్గర కూర్చొని అటు అధికారులు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, పోలీస్ కావచ్చు సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, సబిత గారు, మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది. చిన్నపాటి నొక్కు కూడా పడకుండా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా, ట్రాఫిక్ అంతరాయం కాకుండా, ఫార్ములా రేస్ కావచ్చు, లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు, లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఏదైనా కూడా శాంతియుతంగా చేసినాం. చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంట్లాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు. గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్లో ఇరుక్కొని పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।